మిథైల్ ఆరెంజ్ సూచిక పరీక్ష. ఆమ్లంలో మరియు క్షారంలో మిథైల్ ఆరెంజ్ సూచిక ఎలా మారుతుంది? వర్ణమాలను తీసుకున్నట్లయితే ఆ నుంచి కిందికి వస్తున్నప్పుడు క్ష బండిర ఆర్ రౌతి వరకు రాసుకున్నట్లయితే మనకు పైన ఆ తర్వాత రెండో అక్షరం ఆ ఉంది. ఆ నుంచి గుర్తింపుగా ఆమ్లం తీసుకున్నట్లయితే ఆమ్లము ప్లస్ మిథైల్ ఆరెంజ్ కలిపినట్లయితే మనకు ఎరుపు రంగు వస్తుంది. కిందికి వచ్చినట్లయితే క్ష నుంచి క్షారం తీసుకున్నట్లయితే క్షారం లోపల మిథైల్ ఆరెంజ్ కలిపినప్పుడు ఆ వర్ణము పసుపుగా మారుతుంది. దీన్ని మనం సులభంగా ఎలా గుర్తు పెట్టుకోవాలి అన్నట్లయితే వర్ణమాలను పైనుంచి కిందికి రాసినప్పుడు పైన ఆ ఉన్నప్పుడు సాధారణంగా ఒక స్త్రీ కుంకుమ పెట్టుకుంటే పైన ఉంటుంది, నుదుటి పైన అది ఎరుపు రంగులో ఉంటుంది. అలానే కాళ్ళను తీసుకున్నట్లయితే కింది భాగంలో ఉంటుంది, కాళ్ళకు పసుపు రాసుకుంటుంది. కాబట్టి వర్ణమాలలో పైన ఆ అక్షరంతో ఆమ్లం అన్నప్పుడు స్త్రీ కుంకుమ ఎరుపు రంగులో ఉన్నట్లయితే ఆమ్లము మిథైల్ ఆరెంజ్ కలిసినట్లయితే ఎరుపు రంగు వస్తుంది. వర్ణమాల లోపట కిందికి వచ్చినట్లయితే క్షాక్షరం ఉన్నట్లయితే స్త్రీ తన కాళ్ళకు పసుపు రాసుకున్నట్లయితే క్షారం అనేటువంటి దానిని మిథైల్ ఆరెంజ్ పరీక్ష చేసినప్పుడు తప్పకుండా పసుపు రంగులోకి వస్తుంది. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అక్షరమాల పైనుంచి కిందికి రాసుకున్నట్టు ఒక స్త్రీ బొమ్మను గుర్తుంచుకున్నట్లయితే ఆమ్లము మిథైల్ ఆరెంజ్ ఎరుపు రంగులోకి, క్షారము మిథైల్ ఆరెంజ్ పసుపు రంగులోకి వెళ్ళడానికి సులభంగా గుర్తుంచుకోవచ్చు.